టు అమ్మవంట. ఇది లావు పచ్చిమిరపకాయలు, బజ్జీ పచ్చిమిరపకాయలు కానీ, లేత పచ్చిమిరపకాయలు కానీ ఈ డిష్కి ఏదైనా సూట్ అవుతుందండి. సో ఇందులో ఈ పెద్ద పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి ఇందులో వేసాము. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవపిండి అండి, సాల్ట్, అంతే. ఆవపిండి, సాల్ట్, ఆయిల్, ఒక అర స్పూను ఆవపిండి, 1 స్పూన్ సాల్ట్ పట్టిందనమాట అండి. సో దీంట్లో ఆయిల్ వేసేసుకుంటాం. ఈ పచ్చిమిరపకాయల్లో కరెక్ట్గా దీంతో ఒక 3 స్పూన్స్ అండి వేసి, 3.5 స్పూన్ వేసి, ఇప్పుడు ఈ ఆవు పిండి సాల్ట్ కలిపిన మిక్చర్ని అందులో వేసేయడమేనండి. ఫైనల్ అవుట్పుట్ అండి. ఫ్రిడ్జ్ లేకపోతే 1 డే ఉంటుందండి. ఫ్రిడ్జ్ ఉంటే 2-3 డేస్ ఉంటుంది. అద్భుతంగా ఉంటాయండి.